ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 16. అలాంటిది తను ప్రేమించే అమ్మాయి అన్నయ్యని అని కాకపోయినా, కనీసం ఫ్రెండ్‌ని అన్న కన్సర్న్‌తో అయినా నాకు చెప్పాలి కదా! నాకు చెప్పలేదు. అందుకే నాకొళ్ళు మండింది. సో, నాకొళ్ళు మండితే ఎలా ఉంటుందో బావగారికి తెలియాలి కదా! అన్నాడు అద్వైత్. రేయ్ బావా! నిజంగా సారీరా! అన్నాడు జై చెవులు పట్టుకొని. సర్లే మరీ ఏడకు అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడం కోసం. అవంతిక, జై, జీవన్ కూడా ఇంట్లోకి నడిచారు. అశ్వి, అద్వైత్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి రావడంతో ఐదుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇంట్లో ఎప్పుడు చెప్తున్నారు మ్యాటర్? అడిగాడు అద్వైత్. అంటే కంపెనీ కొంచెం ఒక మంచి పొజిషన్‌కి వచ్చాక అప్పుడు చెప్తా అన్నాడు జై. అవంతిక, అప్పటి వరకు మరి నీకు ఓకేనా? డౌట్‌గా అడిగాడు అద్వైత్. ఆ అన్నయ్య, జై నాకు ముందే చెప్పాడు. మేమిద్దరం ఆ లెక్కలోనే ఉన్నాం. అన్నయ్యకి బదులిచ్చింది అవంతిక. సరే అయితే అంటూ జీవన్ వైపు చూస్తూ, ఎరా నువ్వు కూడా నాకు చెప్పకుండా ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? అడిగాడు కళ్ళు ఎగరేస్తూ. అన్నయ్య, నువ్వు మరీను. నాకేమీ అలాంటి ఆలోచనలు లేవు ప్రస్తుతానికి. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమైనా వస్తే ఫస్ట్ నీకే చెప్తా. ఓకేనా? అన్నాడు జీవన్. నమ్మొచ్చంటావా? ఒక కనుబొమ్మ పైకి ఎత్తి అడిగాడు అద్వైత్. నిజమన్నయ్య బాబు! అన్నాడు జీవన్. కాసేపు అక్కడే మాట్లాడుకుంటూ గడిపేసి ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అద్వైత్ అశ్వి వైపు చూస్తూ, నీ జీతం ఎంతన్నావు? 60,000. అందులో నుంచి నెలకి 10,000 నీ బండి ఈఎంఐకి కట్ అవుతుంది అన్నాడు అద్వైత్. వాట్? బండి ఈఎంఐనా? మీరు బండి స్పాట్ క్యాష్ ఇచ్చి తీసుకోలేదా? విచిత్రంగా అద్వైత్ వైపు చూస్తూ అడిగింది అశ్వి. తీసుకున్నాను. కానీ అది నా బండి అవుతుంది కదా! నీ బండి కింద పూర్తిగా మారాలి అంటే 2 సంవత్సరాలు నెలకి 10,000 చొప్పున నాకు కట్టాలి. నేనింకా మంచోడిని కాబట్టి 2,40,000 ఒకేసారి అడగలేదు. నెలకి 10,000 మాత్రమే అడుగుతున్నా. అలాగే పెట్రోల్ అది నీదే. ఇంకా ఇంట్లో అంటావా? కుక్ నాకు మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. నీకు కావాల్సిన స్టవ్, గ్యాస్ సిలిండర్, అలాగే వంట సామాన్లు, పప్పులు, ఉప్పులు అన్నీ నువ్వే బయట నుంచి తెచ్చుకోవాలి. నీకు కావాలి అంటే ఆ రూమ్ ఇస్తా. ఆ రూమ్ రెంట్ నెలకి 15,000. అలాగే నువ్వు నాతో పాటు నా రూమ్‌లోనే ఉంటున్నావు. అండ్ నా మంచం మీద పడుకుంటున్నావు. సో, ఆ రూమ్ రెంట్ ప్లస్ బెడ్ రెంట్, తర్వాత వాటర్ కూడా వాడుతున్నావు కదా! సో, వీటన్నిటికి కలిపి 30,000. సో, నీ జీతం ఒకటో తారీఖుకే పడుతుంది. ఒకటో తారీఖు సాయంత్రం 55,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అర్థమవుతుందా? ఇవన్నీ చేయలేను అంటే చెప్పు, హ్యాపీగా నీకు 2,00,00,000 ఇచ్చి విడాకులు కూడా ఇచ్చేస్తా. ఇంకా బాల్ నీ కోర్ట్‌లోనే ఉంది. బాగా ఒకటికి 10 సార్లు కాదు, కాదు, కాదు 100 సార్లు ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు అంటూ అశ్వి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్. అద్వైత్ వేసి చెప్పిన లెక్కకి బుర్ర గిర్రున తిరిగింది అశ్వికి. పెట్రోల్‌కి, అలాగే వంట సామాన్లకి 5,000తో నేనెక్కడ సరిపెడతాను? అనుకుంటూ ఏదైతే అదే అయింది అని అద్వైత్ దగ్గరికి వెళ్ళింది. ఏం ఆలోచించావు? విడాకుల పేపర్స్ రెడీ చేయించినా? అడిగాడు అద్వైత్ ఆశగా. 1 సెకండ్ అద్వైత్ గారు. మీరు నా ప్రేమని నమ్మడం లేదు కదా! సరే అలానే ఉండండి. నేను కూడా ఇక్కడే ఉండి నిరూపించుకుంటా నాకు మీ మీద ఉన్న ప్రేమని. మీరేమన్నారు? మీ రూమ్ వాడుకుంటున్నందుకు నాకు 30,000 రెంట్ ఇమ్మన్నారు కదా! సో, ఒక పని చేస్తా. నేను మీ రూమ్ వాడుకోను. నాకు కిందన కిచెన్ కోసం ఒక రూమ్ ఇస్తా అన్నారు కదా! ఆ రూమ్‌లోనే నేను కిచెన్ ప్లస్ నేను స్టే చేయడానికి కూడా వాడుకుంటాను. నేను మీకు కేవలం 30,000 మాత్రమే రెంట్ ఇస్తాను. ఇంకో 15,000 నేనివ్వను. ఎందుకంటే నేను మీ రూమ్ వాడను. మీ బెడ్ కూడా వాడను. ఓకేనా? అంటూ అద్వైత్ వైపే చూస్తూ చెప్పింది అశ్వి. అశ్వి చెప్పిన దానికి ఆశ్చర్యపోయి తన వైపే చూస్తూ ఉన్నాడు అద్వైత్. ఈ రోజు నుంచి కదా లెక్క. నేను రేపు వెళ్ళి నా కిచెన్ సామాన్లు అన్నీ తెచ్చుకుంటా. ఈ రోజుకి మీ కుక్‌కి చెప్పి నాకు ఫుడ్ వండమని చెప్పండి. అండ్ అలాగే ఎంత అయిందో చెప్తే పే చేస్తాను. అప్పుడు అది మీ ఫుడ్ ఫ్రీగా తిన్నట్టు రాదు. అండ్ అలాగే ముందే కాస్ట్ చెప్పండి. అనడంతో అద్వైత్ వంట ఆమెని పిలిచాడు. నైట్‌కేం చేస్తున్నావు? చాలా అంటే చాలా సీరియస్‌గా అడిగాడు అద్వైత్. బటర్ నాన్ అలాగే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను సార్.
బదులిచ్చింది ఆమె. ఓకే. వెళ్ళిపో అంటూ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అశ్వి వైపు చూస్తూ 2 బటర్ నాన్స్ అలాగే 1 కప్ పన్నీర్ బటర్ మసాలా 2000 అన్నాడు అద్వైత్ యాటిట్యూడ్‌గా. ఏంటి? ఇదేమైనా 7 స్టార్ హోటల్ అనుకుంటున్నారా? ఈవెన్ 7 స్టార్ హోటల్‌లో కూడా ఇంత అమౌంట్ అడగరు. నాకేం అవసరం లేదు. మీ కుక్ చేత మీరే వండించుకొని తినండి. నేను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటా అంది అశ్వి. అది నీ ఇష్టం. కానీ 2 కిలోమీటర్స్ నువ్వే బయటకెళ్ళి తెచ్చుకోవాలి. లోపలికి ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి అలౌ ఉండదు అన్నాడు అద్వైత్. థ్యాంక్ యూ. నేను మేనేజ్ చేసుకోగలను. నా దగ్గర నా స్కూటీ ఉంది అంది అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ చెప్పింది అశ్వి. క్రేజీ అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది అశ్వి. అశ్వి వెయిట్ చేస్తూ ఉండటం చూసి కావాలనే డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళి ఫుడ్ వడ్డించుకొని తింటూ ఉన్నాడు అద్వైత్. అద్వైత్ అలా చేస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అశ్వికి. తింటావా? కావాలి అంటే 1000 పే చేసి తినొచ్చు. నీకోసమే స్పెషల్ ఆఫర్ అన్నాడు అద్వైత్. నాకేం అవసరం లేదు అంటూ కాల్ రావడంతో హా భయ్యా వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి నా పార్సిల్ కూడా వచ్చింది నేను కూడా తింటా అంటూ స్కూటీ కీస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ తినేసి అశ్వి కోసం కొంచెం ఫుడ్ ఉంచి వెళ్ళిపోయాడు అద్వైత్. అశ్వి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ ఎవ్వరూ కనిపించలేదు. అతనికి కాల్ చేసినా కూడా అతను లిఫ్ట్ చేయకపోవడంతో బాబాయ్ ఇక్కడికి ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు అడిగింది అశ్వి వాచ్మ్యాన్ వైపు చూస్తూ. అమ్మా అది అద్వైత్ బాబు గారు అతన్ని పంపించేమని చెప్పారు అందుకే అతన్ని పంపించేశాను చెప్పాడు వాచ్మ్యాన్. వాట్ అనుకుంటూ కోపంగా తిరిగి ఇంటి వైపు స్కూటీని పోనిచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అద్వైత్ కనిపించలేదు. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ అక్కడి నుంచి రూమ్ వైపు అడుగులు వేసింది. రూమ్ బయట నిలబడి అద్వైత్ గారు అంటూ పిలిచింది. ఒక 2 నిమిషాలకి బయటికి వచ్చాడు అద్వైత్. ఏంటి? మీరెందుకు ఫుడ్ డెలివరీ బాయ్ని పంపించమని చెప్పారు కోపాన్ని అణుచుకుంటూ అడిగింది అశ్వి. ఎందుకంటే బయట ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు నాకు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి కుక్ వండిన ఫుడ్ తిను అంటూ తను చెప్పాల్సింది అయిపోయింది అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్. అసలు ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడా అనుకుంటూ అప్పటికే బాగా ఆకలిగా అనిపించడంతో ఇంకా ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళేసరికి వంట మనిషి బయటికి వచ్చి అమ్మ మీరు కూర్చోండి 5 నిమిషాల్లో వంట వేడి చేసి మీకు వడ్డిచ్చేస్తాను అంటూ చెప్పింది ఆమె. అయ్యో పర్వాలేదు నేను వెయిట్ చేసుకొని తింటాను మీరు వెళ్ళి పడుకోండి అంది అశ్వి. అమ్మో అద్వైత్ బాబు గారికి తెలిస్తే ఇంకా నా పని అంతేనమ్మా మీరు కూర్చోండి 5 నిమిషాల్లో మీ ప్లేట్లో టిఫిన్ ఉంటుంది అంటూ అశ్విని కూర్చోబెట్టి టిఫిన్ వేడి చేసుకోవడానికి వెళ్ళింది ఆవిడ. పైనుంచి ఇదంతా గమనిస్తున్నాడు అద్వైత్. 5 నిమిషాల్లో ఆవిడ నాన్ అలాగే కర్రీ 2 తీసుకొచ్చి అశ్వి ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉండటం చూసి అప్పుడు లోపలికి వెళ్ళాడు జీవన్కి కాల్ చేయడం కోసం. హలో అన్నయ్య చెప్పు తిన్నావా? అన్నయ్య తిన్నాను నువ్వు తిన్నావా? తిన్నాను కానీ రియా రాజ్ ఇండియా వచ్చారా లేదా గాంభీర్యమైన గొంతుతో అడిగాడు అద్వైత్. రేపు మార్నింగ్ ఇండియాలో ల్యాండ్ అవుతారు అన్నీ నేను అరేంజ్ చేశాను అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళని మన గెస్ట్ హౌస్కి చేర్చిన తర్వాత నీకు కాల్ చేస్తాను అన్నాడు జీవన్. ఓకే జీవన్ బట్ టేక్ కేర్ వాళ్ళకేం కాకూడదు ఇండియా వచ్చాక నా చేతులతో నేనే వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను కోపంగా పిడికిలి బిగిస్తూ అన్నాడు అద్వైత్. అతని కళ్ళు చింత నిప్పుల మాదిరి ఎర్రగా ఉన్నాయి. నరాలు బయటికి ఉబ్బుతూ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో ఎవరైనా సరే అద్వైత్ని చూస్తే ఖచ్చితంగా భయంతో చచ్చిపోతారు. అలా ఉన్నాడు బాబు చూడటానికి. ఇక్కడ అశ్వి ఏమో ఫుల్గా తినేసి అక్కడి నుంచి పైకి వచ్చింది. అప్పటికి ఇంకా అద్వైత్ బాబు రూమ్లో లేకపోవడంతో ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్ మొత్తం చూస్తూ చూసింది. ఎక్కడా కనిపించకపోవడంతో బాగా నిద్రొస్తున్నా కూడా
అలానే అద్వైత్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఒక అరగంటకి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోపలికి వచ్చాడు అద్వైత్. అక్కడ అశ్విని చూడగానే చిటికెలో అతని కోపం మొత్తం మాయమైపోయింది. ఒక పక్క ఫుల్‌గా నిద్ర వస్తూ ఉంటే, అతి కష్టం మీద ఆ నిద్రని ఆపుకుంటూ, కూర్చొనే కునుకుపాట్లు పడుతూ ఉన్న అశ్విని చూసేసరికి, అంత కోపంలో కూడా అతని పెదాలు అందంగా విచ్చుకున్నాయి. "అంతలా నిద్ర మానుకొని వెయిట్ చేయకపోతే వెళ్లి పడుకోవచ్చు కదా!" అన్నాడు అతను. "అది మీకోసమే వెయిట్ చేస్తున్నా." కళ్ళు నులుముకుంటూ చెప్పింది అశ్వి. "నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? పడుకోవచ్చు కదా!" నిర్లక్ష్యంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు అద్వైత్. "మళ్ళీ మీ బెడ్ వాడుకున్నాను అని ఎంత అమౌంట్ అడుగుతారో నాకు తెలీదు కదా! ఎక్కడ పడుకోమంటారో చెప్తే అక్కడ పడుకుంటా." ధీటుగా సమాధానమిచ్చింది అశ్వి. "ఈ రోజుకి బెడ్ మీద పడుకో. నాకేం మనీ పే చేయాల్సిన పని లేదు. రేపటి నుంచి నీకోసం కింద అన్ని అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. రేపటి నుంచి లెక్క." అంటూ మంచానికి ఒకవైపు పడుకున్నాడు అద్వైత్. అద్వైత్‌ని నోట్లోనే బండబూతులు తిట్టుకుంటూ ఇంక చేసేదేం లేక వెళ్ళి పడుకుంది అశ్వి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కింద అన్ని అరేంజ్‌మెంట్స్ చేసి ఉన్నాయి. అశ్వి ఆ రోజు బద్ధకంగా నిద్రలేచి చూసేసరికి తనకి అతి సమీపంలో అద్వైత్ మొహం కనిపించేసరికి జడ్చుకొని మమ్మీ అంటూ అరిచింది. తను అరిచిన అరుపుకి ఉలిక్కిపడి నిద్రలేచాడు అద్వైత్. ఏ పొద్దు పొద్దున్న ఏమైంది నీకు? ఎందుకు నా నిద్ర డిస్టర్బ్ చేశావు? అడిగాడు ఆమె వైపు చూస్తూ. అసలేమనుకుంటున్నావు నువ్వు? ముందు నీ టీ షర్ట్ ఎక్కడ? చేతులతో కళ్ళని గట్టిగా మూసుకొని అడిగేసరికి రాత్రి అశ్వి చేసిన ఘనకార్యం గుర్తొచ్చి ఆమెని కొట్టేలా చూస్తూ ఆ విషయం నేను నిన్ను అడగాలి. అయినా రాత్రి నువ్వేం చేశావు? అడిగాడు కోపంగా. నేనేం చేశాను? మంచం మీద పడుకోమన్నావు అని చెప్పి నేను మంచం మీద పడుకున్నాను. అంతే. అయినా దానికి నీ టీ షర్ట్‌కి సంబంధం ఏంటి? ఉక్రోషంగా అడిగింది అశ్వి. ఆ మాటకి కోపంగా అశ్వి వైపు చూస్తూ ఉన్నాడు అద్వైత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.